లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కార్తీక మాసం అంటే మన హిందూ కల్చర్లో చాలా విశేషమైనది. ఎంతోమంది మన శివకేశవులకి పూజలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు కార్తీక పౌర్ణమి, యుఎస్లో కార్తీక పౌర్ణమి నిన్న, ఈరోజు 2 రోజులు వచ్చిన తిథి. సో చాలా ఘనంగా అమెరికాలో పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ నేను న్యూజెర్సీ నుంచి సాయిదత్త పీఠం నుంచి రిపోర్ట్ చేస్తున్నాను. సో మన బ్యాక్గ్రౌండ్ చూసారంటే శివుడికి మంచి అభిషేకం జరిగింది. తర్వాత అది చూసామంటే అన్నంతో అభిషేకం చేశారు, పౌర్ణమి కాబట్టి తెలుపు రంగు. సో విశేషంగా చాలా భక్తులు వచ్చారు ఈరోజు. అలానే శివుడికి, విష్ణువుకి, అమ్మవారికి చాలా ఘనంగా పూజ జరిగిందనమాట. తర్వాత వచ్చేసి 365 భక్తులు కూడా వచ్చి ఇక్కడ పెట్టారు. చాలామందికి అవకాశం ఉన్నది. అమెరికాలో బేసిక్గా ఏంటంటే ఫైర్ కోర్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ గుడిలో చక్కగా అరేంజ్ చేశారనమాట. ఒక ఫైర్ కోర్ట్ ప్రకారం పైన వెంటిలేటర్ అంతా ఉంది. సో వేలలో భక్తులు వచ్చారు, మంచిగా ఘనంగా పూజ జరిగింది. అందరికీ శివకేశవుల ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటూ నేను మీ లక్ష్మణ్ న్యూజెర్సీ రిపోర్ట్ చేస్తున్నా. బిగ్ టీవీ. థ్యాంక్ యూ. సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఎవరైతే వ్యక్తి వీక్షిస్తున్నారో ప్రేక్ష మహాజులందరికీ, భక్తులందరికీ కూడా కార్తీక పౌర్ణిమ శుభాకాంక్షలు. నేను రవిశర్మ శంకర మంచి మన సాయి దత్తపీఠం శ్రీవిష్ణు దేవాలయంలో కార్తీక మాస పండుగలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన నాగుల చవితి ఏంటి, అలాగే ఏకాదశి, అలాగే పౌర్ణిమ నిన్న ఈరోజు. ఇండియాలో ఫ్రైడే ఒక్కరోజు వచ్చింది. మనకి గురువారం రాత్రికి పౌర్ణమి రావడం వల్ల 2 రోజుల కార్తీక పౌర్ణమి ఉత్సవాలు చేయాల్సి వచ్చింది. నిన్నటి రోజున సత్యనావ్రతాలు 3 బ్యాచ్లు చేసుకున్నాం. మన సాయి దత్తపీఠంలో ప్రతి పౌర్ణమికి కూడా వ్రతం ఉంటుంది. కానీ కార్తీక పౌర్ణమి కాబట్టి చాలామంది ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఒక్కసారి అందరిని కూర్చోబెట్టలేం. కాబట్టి గురువారం ఈవినింగ్ 7 o'clockకి కొంతమంది, ఒక 40 మంది దంపతులు, అలాగే మళ్ళీ 15th ఫ్రైడే మార్నింగ్ 9 o'clockకి ఇంకో 40 మంది దంపతుల్ని, అలాగే ఫ్రైడే ఈవినింగ్ 4 o'clockకి ఇంకో 30 మంది దంపతుల్ని ఇలా కూర్చోబెట్టి సామూహికంగా వ్రతాలు జరిపించాము. మీ అందరూ తెలుసు, కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా 6 PM పంచముఖ పరమశివుడికి మనకి రుద్రాభిషేకం మనం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. అలా ఎంతోమంది వచ్చి రోజు అభిషేకంలో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆ సందర్భంగా ప్రతి సోమవారం అయితే లఘున్యాసపూర్వక ఏకవార రుద్రం జరుగుతుంది. ప్రతిరోజు కూడా రుద్రాభిషేకం జరుగుతుంది. ఇది కాకుండా ప్రదోషానికి స్పెషల్ అభిషేకం అమరేశ్వర స్వామికి, మహాశివరాత్రికి మరలా పంచముఖ పరమశివుడికి, ఆది శంకరాచార్య స్వామికి, అలాగే నందీశ్వరుడికి అభిషేకం ఉంటుంది. అలాగే మన బహుళ అష్టమికి కాలభైరుడికి అభిషేకం ఉంటుంది. ఇలా రెగ్యులర్గా జరుగుతున్న అభిషేకాలు కాకుండా కార్తీక మాసంలో స్పెషల్గా మనకి స్కంద షష్ఠి ఒకటి వచ్చింది. ఆ సెలబ్రేషన్లు ఎంతో చక్కగా చేసుకున్నాం. కావడ ఉత్సవాలు ఏంటి, ఎంతోమంది త్రిశతి పూజ, శత్రుసంహార పూజ, హోమం, ఇవన్నీ బాగా జరిగినాయి. మనకి 7వ తారీఖు నాడు 6 రోజులు చేశాము. 7వ తారీఖుతో ముగించాము ఆ కార్యక్రమం. ఇకపోతే ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా రెగ్యులర్గా శుక్రవారం అయితే అమ్మవారి అభిషేకం ఈవినింగ్ జరుగుతుంది. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా వేరే అభిషేకాలు ఉండటం వల్ల ఈరోజు ఉదయం 9:30కి అమ్మవారికి అభిషేకం, లలితా సహస్రనామ పారాయణం, ఇవన్నీ చేసుకున్నాం. ఈవినింగ్ 6 PM నుంచి కంటిన్యూ భక్తులు వస్తూనే ఉన్నారు. చాలామంది వచ్చి ఒత్తులు వెలిగిస్తూనే ఉన్నారు. దాంతోపాటు 365 ఒత్తులు మన దగ్గర ఏర్పాటు చేసి వెలిగించడానికి మన వాలంటీర్స్ తయారు చేసి భక్తులకి ఇస్తే వాళ్ళు సంకల్పం తీసుకొని ఒత్తులు వెలిగించడం. ఎంతోమంది వచ్చి నిన్న ఈ రోజున 365 ఒత్తుల్ని ఇండియాలో ఎలాగైతే శివాలయంలో చేసుకుంటారో అలా పూజ చేసుకొని ఆ ఒత్తులను వెలిగించుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొంది వెళ్ళారు. అదే కాకుండా కార్తీక పౌర్ణమికి స్పెషల్గా శివుడికి అన్నాభిషేకం ఏర్పాటు చేస్తాం మనం ప్రతి సంవత్సరం. ఈరోజు కూడా శివుడికి అన్నాభిషేకం ఏర్పాటు చేస్తూ, శివుడికే కాకుండా భక్తులు కూడా వాళ్ళ స్వహస్తాలు చేయడానికి చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసి బయట భక్తులతో కూడా అన్నాభిషేకం చేయించాం. చక్కగా అన్నాభిషేకం జరిగింది. ఉత్తరయుక్తంగా అన్నాభిషేకం అయిన తర్వాత అందరికీ అష్టోత్తరం చేసుకొని వేదోక్త మంత్రోష్పానం చేసుకొని అందరూ కూడా ఆ స్వామివారి హారతిలో పార్టిసిపేట్ చేశారు. అది అయిపోతూనే ఏదైతే అన్నాభిషేకం చేశామో ఆ ప్రసాదాన్ని లోపల మహాప్రసాదం కలిపి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా మహాప్రసాదం తీసుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ నిన్నటి రోజున ఈ రోజున ఎంతో చక్కగా ప్రశాంతంగా జరిగినాయి. అదే కాకుండా రేపటి నుంచి మండల పూజ ప్రారంభమవుతోంది. మీ అందరూ తెలుసు, అక్టోబర్ స్టార్ట్ అయితే దసరా నవరాత్రులు, కార్తీక మాసం, అయ్యప్ప సీజను, ధనుర్మాసం అన్ని వరుసగా వచ్చేస్తాయి. రేపు మండల పూజ ప్రారంభమవుతుంది అయ్యప్ప స్వామి. రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఈవినింగ్ అయ్యప్ప పడి పూజ మహోత్సవం ఉంటుంది. ప్రతి సండే స్పెషల్ పూజ కూడా ఉంటుంది, అయ్యప్ప స్వామివారి పడి పూజ. ఇదే కాకుండా ఇళ్లలో కూడా
చాలామంది పూజలు పెట్టుకుంటారు, అయ్యప్ప స్వామి గుడి పూజ. దానికి కూడా మన ప్రీస్టు, మన అయ్యప్పలు, గురుస్వాములు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేసి వస్తారు. ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాకుండా కార్తీక మాసం ప్రతి సంవత్సరం కూడా చివరిగా వచ్చే ఆదివారం నాడు స్పెషల్గా శివుడికి మనం కార్యక్రమాలు చేసుకుంటాం. అందులో భాగంగా ఈ మంత్లో 24th సండే వచ్చింది. ఆ సండే రోజు ఉదయం గణపతి పూజ పుణ్యావచనం చేసుకొని మహాన్యాస పారాయణ చేసుకుంటున్నాం. మహాన్యాస పారాయణ అయిపోతూనే రుద్రహోమం జరుగుతుంది. ఆ రుద్రహోమం అయిపోతూనే 11 times ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. 11 items డిఫరెంట్గా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, జ్యూసులు, గంధం, విభూతి, అలాగే చక్కెర, ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్తో స్వామివారికి డ్రై ఫ్రూట్స్ వీటితో అభిషేకం చేస్తాము. అభిషేకం అయిన తర్వాత స్వామివారి సహస్రనామ పూజ, అలాగే లింగార్చన చేసుకొని సాయంత్రం దీపోత్సవం ఉంటుంది. శివలింగాకారంలో దీపాన్ని ఏర్పాటు చేసుకొని భక్తులందరూ వచ్చి ఆ దీపాలు వెలిగించుకుంటారు. 24th ఆ పూజా కార్యక్రమం ఉంది. 30th లాస్ట్ రోజున ఇక కార్తీక మాసం చివరిగా అభిషేకం జరుగుతుంది. 30th వరకు కూడా కంటిన్యూ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఆ రోజున చివరి రోజున మన అరటి దొప్పల్లో దీపాలు నీళ్ళలో వదిలేస్తాం. అదే మన పోలీస్ వర్గానికి వెళ్ళిందని చెప్పి అంటారు ఇండియాలో. ఆ ప్రకారంగా చివరి రోజున అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నీళ్ళలో వదిలిపెడతాం. దాంతో కార్తీక మాస పూజలు అయిపోతాయి. ఆ కంటిన్యూ తర్వాత మళ్ళీ ధనుర్మాస పూజలు కూడా ప్రారంభమవుతాయి. దాని గురించి నెక్స్ట్ టైం మరలా మాట్లాడినప్పుడు చెబుతాము. ఇప్పటిదాకా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఇంకా చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ, ఎవరైతే వీక్షిస్తున్నారో వారికి, ఇప్పటిదాకా ఈ పూజలో పాల్గొన్న వారికి, ఈ సహాయం చేస్తున్న వాలంటీర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ పరమశివ దేవత, సాయినాథ దేవత, సత్యనారాయణ స్వామి దేవత, వెంకటేశ్వర స్వామి దేవత, శ్రీమాత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.